వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ పై మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆయన నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని, లేకుంటే బీజేపీ నాయకులతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తామని రసమయి ఖబర్దార్ అని బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు సోమిడి వేణుప్రసాద్ హెచ్చరించారు. అంటే నేను మళ్ళీ కళాకారుని, నేను ఉద్యమంలో పాల్గొన్నా అనో సింపతి తీసుకొచ్చుకోవడానికి నిన్న ఒక డ్రామా అంతా. రసమయి నిజంగా నువ్వు కళాకారులు అయితే 550 మందికి ప్రభుత్వం తరఫున జీతం ఇప్పించినావు కదా. ఏ ఒక్కరికి ప్రతి నెల జీతం ఇప్పించిన సంఘటన ఉండే చూపెట్టు. కళాకారునిగా ఆయనని మిమ్మల్ని సంఖ్యలు వేసుకొని మీ వద్ద కుక్కలాగా నింపుకున్నారు మీరు. ఆ కళాకారుని వేరే వాళ్ళకు పాట రానియకుండా, వేరే ప్రోగ్రామ్ చేయనియకుండా, ఆయనకు ఉపాధి లేకుండా కేవలం మీరు ఇచ్చే జీతం కోసం కట్టుబడి మీతో ఒక కట్టు బానిసలాగా, కట్టప్పలాగా మీరు పెట్టి చాకి చేయించుకున్న నిజం కాదా? 550 మందికి మీరు ఎప్పుడు సకాలంలో జీతాలు చెల్లించినట్టు ఒక ఆధారం ఉంటే చూపెట్టు. 3 నెలలకు 4 నెలలకు జీతాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక రథసారథి అనే పేరుతోని ఎంతమంది జీవితాలు నాశనం చేసిన రసమై. నీ స్థాయి ఏంది? నువ్వు సంజయ్ గురించి మాట్లాడే స్థాయి అనేది. ఇంకొకసారి పిచ్చి పిచ్చి కూతలు, వంకర మాటలు మాట్లాడితే ఉన్న కోసి ఊడమీకి ఇదే గీత భవన్ దగ్గర బట్టలు ఇప్పి కొడతాం. నేను ఏం మాట్లాడుతున్నావు? నులు మీసాల దోళ్ళ దగ్గరికి పోతాడు, వాళ్ళతో ఫోటోలు దిగుతాడు. అరే చెత్త నా కొడుక, ఆయన గురించి మాట్లాడే ముందు నీ అర్హత ఏందో చెప్పురా. ఆయన చేసిన తప్పేందో చెప్పురా. మీ అభ్యర్థి ఓడిపోతుందనే ఒక బాధ తప్ప మీరు సంజయ్ గురించి ఒక్క అవినీతి ఉందా? ఆయన చేసిన అవినీతి ఉందా? పోనీ అవినీతి పరులకు ఎవరికైనా అండగా నిలుచున్నాడా? మేము చెప్పండిరా, మీ గురించి చెప్పండిరా, మీ పార్టీ గురించి చెప్పండిరా. ఎంతమంది కార్పొరేటర్ పోయి జైలు ఉన్నారు, ఎంతమంది మీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు పోయి జైలు ఉన్నారు. సిగ్గుందా కొంచెమన్నా? మాట్లాడే ముందు ఆయన చేసిన తప్పేమని ఉంటే చెప్పు, అభివృద్ధి చేస్తాడా చెప్పు. ఎవరికో పుట్టిన పోరాన్ని తీసుకొచ్చుకొని నా కొడుకు అని చెప్పుకునే పార్టీ మీ పార్టీ. తెలంగాణ తెచ్చింది మీరు అంటారు. అసలు బిల్లు పెట్టినప్పుడు మీ కేసీఆర్ తాగబోతాడు ఎక్కడున్నాడు? పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడు? అప్పుడు నువ్వెక్కడున్నావు? ఖబర్దార్ రసమయి. మళ్ళీ చెప్తున్నాం నీకు, మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. లేకపోతే నిజం చెప్తున్నాం, నీ నాలుగో జీవితం చెప్తున్నా. దళిత మోర్చా తరపున నీకు హెచ్చరిస్తున్నాం. నాలుగో చీర దాకా తీసుకొచ్చుకోకు. మాట్లాడే ముందు ఎవరి గురించి మాట్లాడుతున్నామో తెలుసుకొని మాట్లాడని చెప్పి నీకు హెచ్చరించడంతో పాటు నీ చరిత్ర, నీకు ఎన్ని వందల కోట్లు వచ్చినాయి బిడ్డ చెప్పు. ఫస్ట్ ఎమ్మెల్యే కాకముందు నీ ఆస్తులేంది? ఎమ్మెల్యే అయిన తర్వాత నీ ఆస్తులేంది? 100 కోట్ల విలువ చేస్తే ఆస్తులు ఎన్నికలు సంపాదించినావు? ఫామ్ హౌస్లు ఎక్కడికి వచ్చినాయి నీకు పైసలు? ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా? నీవు కేవలం నీ ఫామ్ హౌస్ కోసం ఒక కాలువ తప్పించుకొని నీరు సరఫరా చేసుకుంటున్నావు. నిజం కాదా? ఏం మాట్లాడుతున్నావు? జనాలకు తెలియదు అనుకుంటున్నావు? నువ్వు మాట్లాడేది అన్ని తెలుసు. కేవలం ఏంటంటే అసలు నీకు సిగ్గుందా? చిత్తుగా ఓడిపోయినావు, నువ్వు మళ్ళా మాట్లాడుతున్నావా? నీ గురించి మాట్లాడాలంటే ఒక పుస్తకం పెట్టినా కానీ తక్కువనే. 24 గంటలు మాట్లాడినా తక్కువనవుతుంది. నీ గురించి మాట్లాడితే మా టైం వేస్ట్ కాబట్టి చెప్తున్నా నీకు. సంజయ్ అన్న గురించి మాట్లాడే ముందు నాలుకను అదుపులో పెట్టి మాట్లాడు. లేదంటే నాలుక చీరుతాం, బట్టలు చింపుతాం. నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడనే ఉండు. మళ్ళీ కరీంనగర్కి వచ్చినావు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినావంటే ఖబర్దార్.